ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। नारायणं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवतमश्नुते भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय प्रेम प्रदायिते कृष्णाय चैतन्य नाम्ने गौरकृते नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। करोति वाचनं पंगुं लगायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुदीनतारिणं मानन्दमाधवं। अपवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु।
హరే కృష్ణ ప్రభుజీ దండవత్సనం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. ఇప్పుడున్నాము 22వ అధ్యాయం. ఇక్కడ 22వ అధ్యాయంలోనే 53వ శ్లోకం స్టార్ట్. 53 శాతం. ఈ 3వ శ్లోకం. ఓకే, జగదాంబ మాత స్టార్ట్ చేస్తున్నామా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 53వ శ్లోకం కదండి? అవును. హరే కృష్ణ. ఏవం అధ్యాత్మ యోగేన కర్మణ్యానుసమాచరన్ పుత్రాన్ ఉత్పాదయామాస పంచాచ్యాత్మ సమ్మతాన్. ఏవం ఆ విధముగా అధ్యాత్మ యోగేన భక్తి యోగముచే కర్మాణి కర్మలు అను ఎల్లప్పుడు సమాచారం నిర్వహించుచు పుత్రులు ఉత్పాదయాం ఆశ పొందెను. పంచ 5 అచ్చి వలన ఆత్మ తన యొక్క సమ్మతాన్ ఇచ్చానుసారము భక్తియోగపు ముక్త స్థితిలో నిలిచిన వాడే పృథువు సమస్త కామ్యకర్మలను నటించటే కాక భార్యకు అచ్చి వలన 5 పుత్రులను కూడా బడిసెను. తన ఇచ్చానుసారమే అతడు వారిని పొందెను. భాష్యము. గృహస్థునిగా పృథువు భార్యగా అచ్చి వలన 5 పుత్రులను బడిసి ఉండెను. వారిని అందరినీ అతడు తన ఇచ్చానుసారముగా పొందెను. అనగా ఆ సంతానం యాదృచ్ఛికముగా జన్మింపలేదు. సంతానం ఇచ్చానుసారముగా ఏ విధముగా పొందవచ్చునో ఈ యుగమున కలియుగము తెలియనే తెలియదు. ఈ విషయము జయము దంపతుల సంస్కారములను చేపట్టుటపై ఆధారపడి ఉండను. వానిలో మొదటిదైన గర్భాధాన సంస్కారము ఉన్నత వర్ణమ వారైన బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్పనిసరి అయినది. భగవద్గీత యందు తెలుపబడినట్లు ధర్మ విరుద్ధము కానట్టి కామము స్వయముగా శ్రీకృష్ణుడే కనుక ధర్మానుసారముగా సంతానం పొందగోరినప్పుడు మైథున క్రియకు ముందు గర్భాధాన సంస్కారం నిర్వహింపాలని. మైథున క్రియకు ముందు దంపతుల మానసిక స్థితి పుట్టబోయే బిడ్డ యొక్క మానసిక స్థితి నిక్కముగా ప్రభావితం చేయగలదు. కామం వల్ల పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల కోరిక అనుగుణముగా తను ఉండకపోవచ్చును. శాస్త్రంలో యథా యోని యథా బీజం అని చెప్పలేదు. యథాయోని అనే పదం తల్లిని సూచించగా యథా బీజం తల్లిని సూచించను. మైథున క్రియకు ముందు దంపతులతో మానసిక స్థితిని సమతులం చేసుకున్నచో వారికి పుట్టబోయే బిడ్డ వారి మానసికతనే ప్రతిబింబించగలదు. అనగా పృథు మహారాజు మరియు అచ్చి సంతానము పొందుటకు ముందు గర్భాధాన సంస్కారం పాటించినట్లు ఆత్మసమ్మతాన్ అనే పదము ద్వారా అవగతం అవుతున్నది. ఆ విధముగా తమ కోరికలు మరియు పవిత్ర మానసిక స్థితిని అనుసరించి వారు తమ పుత్రులను బడసరే. పృథువు తన సంతానము కామభావంతో కనలేదు. అంతేగాక ఇంద్రియ తృప్తిగా అతడు భార్య అనురక్తుడు కాలేదు. కేవలము ప్రపంచ పాలనగా అతడు గృహస్థనుగా సంతానమును పడిచెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంతి మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. నేను హరే కృష్ణ ప్రభుజీ. సారీ అమ్మా. దండవత్సరం ప్రభుజీ. 54వ శ్లోకం. విజితాస్వం ధూమ్రకేశం హర్యాక్షం ద్రవిణం వృకం సర్వేషాం లోకపాలనాం దధైరగః దుర్గుణాన్. విజితాస్వడుని నామము కలిగిన, ధూమ్రకేశుడని నామము కలిగిన, హర్యాక్షుడని నామము కలిగిన, ద్రవిణ నామము కలిగిన, వృకుడను నామము కలిగిన, సర్వేషాం సమస్తమగు, లోకపాలుల యొక్క, దధార గ్రహించి, ఏకః ఒక్కడే, పృథువు గుణాన్ సమస్త గుణములను. విజితాస్వుడు, ధూమ్రకేశుడు, హర్యాక్షుడు, ద్రవిణుడు, వృకుడు అను 5 పుత్రులను పడిసిన పిమ్మట పృథువు సమస్త లోకపాలుల గుణములను గ్రహించి రాజ్యపాలను కొనసాగించెను. భాష్యము. ప్రతి లోకమునకు ఒక అధిష్టాన దేవత ఉండును. సూర్యలోకమునకు అధిష్టాన దేవత వివశ్వానుడని భగవద్గీత నుండి అవగతమగుచున్నది. అదే విధంగా చంద్రాది లోకములకు ఆయా అధిష్టాన దేవతలు కలరు. వాస్తవమునకు ఆయా లోకముల అధిష్టాన దేవతలు సూర్యచంద్ర వంశముల వారే.
ఈ ధరిత్రి పైన కూడా 2 రాజవంశములు కలవు. ఒక రాజవంశము సూర్యుని నుండి వచ్చినది కాగా ఇంకొకటి చంద్రుని నుండి వచ్చినది. వాటికే సూర్య చంద్ర వంశములని పేరు. ఈ లోకమున రాజరికం నెలకొని ఉన్నప్పుడు చక్రవర్తి సూర్యవంశములకు చెందినవాడు కాగా సామంతరాజులు చంద్రవంశములకు చెందిన వారై ఉండిరి. అయినను పరమ శక్తిశాలి అయిన పృథువు సమస్త లోకపాలుల గుణములను ప్రదర్శించెను. నవీన యుగమున మానవులు చంద్రుని చేర యత్నించినను అతడు ఎవరినీ కాంచలేకపోయిరి. ఇక చంద్రలోకపు అధిష్టాన దేవతను కలిసిన విషయమును గూర్చి వేరుగా చెప్పనేలా. ఆయనను చంద్రలోకము దేవతలలో జమకట్టబడిన అత్యున్నతమగు వారిచే నిండి ఉన్నదని వేదవాజ్మయము మనకు అనేక పర్యాయములు తెలియజేసినది. కనుక నవీన శాస్త్రజ్ఞులు చేపట్టిన చంద్రలోకయానము ఎట్టిదనేది సంశయము మనకు ఎల్లప్పుడూ కలుగుచుండును. హరే కృష్ణ ప్రభు. కొంచెం థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి ప్రభు. ఏ పేజ్ ప్రభుజీ? 192వ పేజీ 55వ శ్లోకం. సరే. గోపీదాయ జగత్సృష్టే కాలే స్వే స్వేచ్యుతాత్మకః మనోవాగ్వృత్తిభిః సౌమ్యై గుణై సౌరంజయన్ ప్రజాః. గోపీదాయ రక్షించుటకు జగత్సృష్టే పరమ సృష్టికర్త యొక్క కాలములో స్వే తమ అచ్యుత ఆత్మకః కృష్ణ భక్తి భావనాయితులైనందున మనస్సు వాక్కు వృత్తిభిః కర్మచే సౌమ్యే అతి సౌమ్యము గుణై గుణములచే సౌరంజయన్ ప్రసన్నుల చేయుచు ప్రజలను. పృథు మహారాజు గొప్ప భగవద్భక్తుడైనందున ప్రజలను వారి అభీష్టం అనుసరించి ప్రసన్నులను చేయుట ద్వారా భగవంతుని సృష్టిని రక్షింపగోరెను. అందుచే అతడు వారిని వాక్కుచే మనస్సుచే కర్మలచే సౌమ్య నడవడికచే ప్రసన్నులను చేయుచుండెను. భాష్యం. ఇతరుల మానసిక స్థితిని అవగతం చేసుకొనగలిగినది అసాధారణ శక్తిచే పృథువు ప్రజలందరినీ ప్రసన్నులను చేసిన వాడని రాబో శ్లోకమున వివరించబడినది. అతని వ్యవహారం ఎంత చక్కగా ఉండేననగా ప్రజలందరూ సంతుష్టిలే ప్రశాంతంగా జీవించేది. పృథు మహారాజు ఈ లోకమును దేవదేవుడకు అచ్యుతుని ప్రతినిధి రూపంలో పరిపాలించినందున అచ్యుతాత్మక అను పదమును ఈ శ్లోకమున ప్రాధాన్యమును సంతరించుకున్నది. తాను భగవత్ ప్రతినిధినని భగవంతుని సృష్టిని తెలివిగా రక్షించవలెనని అతడు ఎరిగి ఉండెను. సృష్టి వెనుకనున్న ప్రయోజనమును నాస్తికులు ఎరుగజాలరు. ఆధ్యాత్మిక జగత్తులో పోల్చినప్పుడు ఈ భౌతిక జగత్తు కడు నిందనీయమైనను దీని వెనుక కూడా కొంత ప్రయోజనం ఉన్నది. నవీన శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ఆ ప్రయోజనము నెరగజాలరు. సృష్టికర్త అస్తిత్వమును కూడా వారు విశ్వసింపరు. తమ నామమాత్రముకు వైజ్ఞానిక పరిశోధన ద్వారానే సమస్తమును నిర్ధారణ చేయగోరినను పరమ సృష్టికర్తను వారు కేంద్ర బిందువుగా గ్రహింపారు. అయినను భక్తుడు మాత్రము భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చలాయింపగోరు జీవులకు సౌకర్యం నొసగుటయే సృష్టి యొక్క ప్రయోజనమని ఎరిగి ఉండను. కనుక లోకవాసులందరూ ముఖ్యంగా మానవులు ఇంద్రియ భోగార్థమై ఈ భౌతిక జగత్తునకు వచ్చి ఉండిరని రాజు ఎరిగి ఉండవలెను. అందువలన వారి భోగవాంఛను సంతృప్తి పరచుటతో పాటు అంత్యమున భగవద్ధామం చేరునట్లుగా వారిని కృష్ణ భక్తి భావన ఉద్ధరించుట అతని కర్తవ్యం. మనస్సులో ఇటువంటి భావంతోనే రాజు లేదా ప్రభుత్వాధినేత ప్రపంచము నేలవలెను. ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందగలరు. కానీ దీనిని సాధించుటట్లు దీనికి పృథు మహారాజు వంటి వారు ఉదాహరణలు పెక్కుతలవు. ఈ లోకమును అతడు పరిపాలించిన వైనము శ్రీమద్ భాగవతమును విస్తారంగా వివరింపబడినది. పాలకులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు పృథు మహారాజు ఉపమానమును గ్రహించినచో ఈ పతిత యుగమునందును ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యమును నెలకొనగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 56వ శ్లోకం. రాజే యథాన్నామధేయం సోమరాజు ఇవాపరః సూర్యవద్విసృజన్ గృహ్ణాన్ ప్రతపంశ్చ భువో వసు. రాజు ఇది ఆ విధముగా అథాత్ గ్రహించెను. నామధేయం నామమును సోమరాజు చంద్రమండలమునకు రాజు ఇవ వలె అపరహ ఇంకొక ప్రక్క సూర్యవత్ సూర్యుని భాతి విసృజన్ వెదజల్లుచు గృహ్ణాన్ గ్రహించుచు ప్రతివన్ సమర్థవంతమైన పాలనతో
చ కూడా భువః ప్రపంచమును వసు పన్నులు. పృథువు సోమరాజు వలె ప్రసిద్ధిగాంచిన రాజయ్యను. ఉష్ణమును కాంతిని వెదజల్లుచు లోకజలమును గ్రహించేది సూర్యదేవుని వలె అతడు ప్రతాపవంతుడును అదే సమయమున పన్నులను గ్రహించువాడును అయ్యను. భాష్యం. ఈ శ్లోకంలో పృథువు చంద్రునితోనూ సూర్యునితోనూ పోల్చబడను. భగవానుడు కోరినట్లుగా విశ్వపాలనమును జరుపుటకు సూర్యచంద్రులు చక్కని ఉపమానములై ఉన్నారు. సూర్యుడు ఉష్ణమును కాంతిని వసుగుతూ అదే సమయమున సమస్త లోకముల నుండి జలమును గ్రహించును. ఇక రాత్రి సమయమున చంద్రుడు ప్రసన్నతను కలిగించును. ఎండలో కష్టించి పనిచేసి అలసిన వాడు చంద్రకాంతిలో సుఖానుభూతిని బడిగను. ఉష్ణము కాంతి లేనిదే ఎవరికీ మనుగడ లేదు. కనుక పృథువు తన రాజ్య పరిరక్షణకై సూర్యుని భాతి కాంతిని ఉష్ణమును ప్రసరించను. దానితో పాటు అతడు పన్నులను కూడా గ్రహించను. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగమునకు అతడు ఎంతటి దృఢమైన ఆజ్ఞలు ఇచ్చడివాడనగా వానిని ఉల్లంఘించడి శక్తి ఎవ్వరికీ లేకుండెను. ఇంకొక ప్రక్క అతడు చంద్రకాంతి వలె ఎల్లరకు ప్రసన్నతను కలిగించను. సూర్యచంద్రులు ఇరువురును తమ ప్రభావముచే విశ్వమును పోషించను. కనుక విశ్వపోషణకై దేవదేవుని పరిపూర్ణమగు ప్రణాళికను నవీన శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఉత్తరమ్మా. రాధాలీల దేవిదాస్ మాతాజీ చదవండి అమ్మా. చదువుతాను. Yeah. దుర్దర్శస్తే జసే వాగ్నిర్మ ఏంద్ర ఇవ దుర్జయ తితిక్షయా ధరిత్రీవ ధౌరి వావిష్టదో నూనాం దుర్ధర జయింపరానట్టి తేజసచే యువ వలే అగ్ని మహా ఇంద్ర సర్వరాజు యువ బోలెను దుర్జయుడు తితిక్షయ ఓర్పుతో ధరిత్రి ఇవ వలే స్వర్గము ఇవ వలే అభిష్టములను తీర్చుటలో నృణాం మరుల యొక్క పరమ శక్తిశాలి తేజోవంతుడైన పృథువు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించుట అగ్నిని జయించిన చందంగా నుండెను. అతి శౌర్యవంతుడైన అతడు దుర్జయుడగు స్వర్గరాజు ఇంద్రుని పోలెను. మరొక ప్రక్క అతడు దరిద్రి వలె ఓర్పు కలవాడై ఉండి నరుల సమస్తాభీష్టములను తీర్చుటలో సాక్షాత్తుగా స్వర్గం వలె ఉండెను. భాషను ప్రజలకు రక్షణ నొసగి వారి కోరికలను తీర్చుట రాజు యొక్క కర్తవ్యము. అదే సమయమైన ప్రజలకు కూడా రాజనియమములను పాటించవలను. పృథువు ప్రామాణికమైన ప్రభుత్వము నెలకొల్పి ఉండను. అతడెంత దుర్జయుడై ఉండనగా అగ్ని నుండి ఉష్ణమును కాంతిని ఎవడను ఆపలేని చందనమున అతని ఆజ్ఞలను ఎవరును ఉల్లంఘింపకుండరి. పరమశక్తిశాలి అయిన అతడు స్వర్గరాజుకు ఇంద్రుని పోలేను. నేటి కాలంలో శాస్త్రజ్ఞులు అణ్యస్త్రములను తయారు చేస్తున్నారు. పూర్వకాలంలో బ్రహ్మస్త్రములు ప్రయోగింపబడేవి. కానీ ఆ బ్రహ్మస్త్రములు నేటి అందు దిగుడు పడే. ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినప్పుడు పెద్ద పెద్ద పర్వతములే ముక్కలగును. మరొక మృదు దరిద్రి వలె సహనశీలుడై ఉండను. ఆకాశం నుండి కుండపోతగా కురి వర్షం వలె అతడు ప్రజల సర్వాభిష్టములను నెరవేర్చను. వర్షం లేనిదే ఈ లోకంలో ఎవరి కోరికలు తీరవు కదా. ఈ విషయమే భగవద్గీత 3.14 పర్జన్యాదన్న సంభవ అని చెప్పబడింది. అనగా వర్షం వలన ధాన్యము ఉత్పత్తి అగును. ఆ ధాన్యం లేని దరిద్రిపై ఎవడని సంతృష్టి నొందజారడు. కనుకని అపారమగు కరుణ వర్షంతో పోల్చబడును. పృథువు కూడా వర్షం వలె తన కరుణను ఎడతెరిపి లేకుండా కురిపించను. అనగా అతడు గులాబీ పువ్వు కన్నను మృదుగాను వజ్రాయుధం కన్నను కఠినంగాను వర్తించుతూ రాజ్యమును పరిపాలించను. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ. ఉన్నారమ్మా పార్వతి మాతాజీ, అనిత మాతాజీ, కుమారి మాతాజీ. ఈ 8వ శ్లోకం 58 అమ్మా, 195వ పేజీ. వర్షతి స్మ యథా కామం పర్జన్య ఇవ తత్పయాన్ సముద్ర ఇవ దుర్బోధ సత్వే నాచలరాడివా. వర్షతి స్మ కురిపింపజేయుచు యథాకామం కోరినంతగా పర్జన్య చలము ఇవ
సున్నలు చేయుచు సముద్రుడు ఇవాళే దుర్బోధ వాడు సత్వేన తన స్థితిచే అచల పర్వతములు యువ రాజు వలె యువ రాజు వలె ఎల్లరి కోరికను తీర్చినట్లుగా పృథువు ఎల్లరను సంతుష్టులను కావించేవాడు. సముద్రము వలె అగాధమయుండు అతనిని ఎవ్వరూ ఎరుగుజాలకుడు. పర్వతరాజుకు మేరువు వలె అతడు తన ప్రయోజనమును వర్షం వారికి ఇచ్చాయి. పీడిత మానవాళికి పృథు మహారాజు తన కరుణ పంచిడేవాడు. తీవ్రముగా వేసవి తాపం కుంబట వర్షపు జలను అతి విస్తారముగా సముద్రము యొక్క పొడవు వెడల్పును కొలుచుట అతి కష్టమైన కార్యం. అదే విధముగా పృథువు ఎంత గంభీరముగా లోతుగా నుండేవాడనగా అతని ప్రయోజనము ఎరు పర్వతము ఈ విశ్వమున విశ్వపు చీరగా నిలిచి ఉండినది. అంగుళమైనను ఎవ్వరును దాన్ని కదుపజాలు. అదే విధముగా పృథువు ఒక మారు నిశ్చయం చేసుకున్న వెంబట ఎవ్వరు అతన్ని చాలకుండరి. హరే కృష్ణ. 60-61 చదువుతావమ్మా. 59 59 చదవాలి. 59-60-61 చదువుతావా? అలాగేనమ్మా. మీ వాయిస్ మధ్య మధ్యలో హరే కృష్ణ. 59 ప్రభుజీదేనమ్మా. ప్రభుది మధ్య మధ్యలో ఆగిపోతుంది, కట్ అవుతుంది. అవునవునవును. హరే కృష్ణ. 59వ శ్లోకం. ధర్మరాడివ శిక్షాయాం ఆశ్చర్యే హిమవానివ కుబేర ఇవ కోసాఢ్యో గుప్తార్థో వరుణో యథా. ధర్మరాట్ ఇవ మృత్యుదేవతయకు ధర్మరాజు వలె, శిక్షాయాం విద్యలో, ఆశ్చర్యే ఐశ్వర్యమున, హిమవాన్ ఇవ హిమాలయముల వలె, కుబేర స్వర్గలోక కోశాధిపతి ఇవ వలె, కోశ ఆడ్య ధనమును కలిగి ఉండి విషయమున, గుప్త అర్థ రహస్యము, వరుణ వరుణదేవుడు యథా వలె. పృథు మహారాజు యొక్క బుద్ధి విద్య యమధర్మరాజునకు సమానముగా నుండెడివి. అతని ఐశ్వర్యము మణిధాతుమయమగు హిమాలయములకు సమానముగా నుండెడిది. స్వర్గలోక కోశాధిపతియగు కుబేరుని అంతటి సంపత్తులను అతడు కలిగి ఉండెను. వరుణుని రహస్యములను పోలినట్టి అతని రహస్యములను ఎవ్వడును బహిర్గతమేయజాలకుండెను. హరే కృష్ణ. భాష్యం. జీవితాంతము పాపకర్మలను చేసినట్టి పాపజీవులకు మృత్యుదేవతయగు యమధర్మరాజు న్యాయ నిర్ణయం చేయవలసి ఉండును. అనగా అతడు న్యాయ విషయములలో పరమ నిష్ణాతుడై ఉండవలెను. పృథువు కూడా గొప్ప విద్యావంతుడై ఉండి ప్రజలకు చక్కని న్యాయ నిర్ణయమును అందచేసేవాడు. హిమాలయములందలి మణిధాతు సంపదను లెక్కింపజాలనట్లుగా అతని సంపత్తును ఎవ్వరును అతిశయింపజాలకుండిరి. కనుకనే అతడు స్వర్గలోక కోశాధిపతియగు కుబేరునితో పోల్చబడెను. జలమునకు, రేయికి, పశ్చిమాకాశమునకు అధిష్టాన దేవతయగు వరుణుని రహస్యములను ఎరుగజాలనట్లుగా పృథువు యొక్క జీవిత రహస్యములను ఎవ్వడును ఎరుగజాలకుండెను. వరుణుడు సర్వజ్ఞుడు. అతడు పాపములకు దండన విధించును. కనుక క్షమాభిక్షకై అతనినే ప్రార్థించవలసి ఉండును. రోగమును కలిగించువాడు కూడా అతడే. తరచుగా అతడు మిత్రునితోనూ ఇంద్రునితోనూ కూడి ఉండును. 60వ శ్లోకం. మాతరిస్వేవ సర్వాత్మా బలేన మహసౌజసా అవిషహ్యతయా దేవో భగవాన్ భూతరాడివా. మాతరిస్వ వాయువు ఇవ వలె సర్వ ఆత్మ సర్వత్ర విస్తరించియున్నట్టి బలేన దేహముచే అవిషహ్యతయా అసహనమున దేవ దేవత భగవాన్ పరమశక్తిమంతుడు భూతరాట్ ఇవ రుద్రుని వలె సదాశివుడి వలె.
దేహేంద్రియ బలమునందు పృథువు సర్వత్రా చరించునట్టి వాయువుతో సమానముగా బలవంతుడై ఉండెను. ఇక అసహనము విషయమున అతడు శివుని అంశయైన సర్వశక్తిమంతుడగు రుద్రుని లేదా సదాశివుని పోలి ఉండెను. 61వ శ్లోకం. కందర్ప ఇవ సౌందర్యే మనస్వీ మృగరాడివా వాత్సల్యే మను వన్రుణాం ప్రభుత్వే భగవానజః. కందర్ప మన్మధుడు ఇవ వలే సౌందర్యే సౌందర్యమున మనస్వి చింతనలో మృగరాట్ ఇవ మృగరాజు వలె వాత్సల్యే అనురాగమున మనువత్ స్వయంభవ మనువు వలె నృణ నరులను ప్రభుత్వే నియంత్రించు విషయమున భగవాన్ ప్రభువగు అజహ బ్రహ్మ. దేహ సౌందర్యమున అతడు మన్మధుని పోలి ఉండెను. చింతనలో సింహము వలె ఉండెను. అనురాగమును చూపుటలో స్వయంభవ మనువును పోలిన అతడు నియంత్రణలో బ్రహ్మను పోలెను. హరే కృష్ణ. మాతాజీ శారదా స్వరూపిణి మాతాజీ పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. 62వ శ్లోకము. బృహస్పతి బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరి వక్త్వా గో గురు పుత్రేషు విశ్వక్షేణానువర్తిషు ప్రియా ప్రశయశీలాజ్యామాత్మతుల్యః పరోజ్యమే. బృహస్పతి స్వర్గలోక పురోహితుడు బ్రహ్మవాదే ఆధ్యాత్మిక అవగాహన విషయమున ఆత్మవత్వే ఆత్మ నిగ్రహమునందు స్వయముగా శ్రీహరిని భక్తియుత సేవలో గోవు గురువు విప్రేషు బ్రాహ్మణుల ఎడ విశ్వక్షేణ దేవదేవుడు అనువర్తిషు అనుసరించు వారలో క్రియా సిగ్గుచే ప్రశయాశీలాభ్యాం శాంత స్వభావముచే ఆత్మతుల్య తన కొరకే అయినట్లు పర ఉద్యమే పరహిత కార్య విషయమున. అనువాదము. పృథువు తన ప్రవర్తనలో సమస్త సద్గుణములను ప్రదర్శించెను. ఆధ్యాత్మిక జ్ఞానమున అతడు సాక్షాత్తుగా బృహస్పతినే పోలెను. ఆత్మ నిగ్రహమున స్వయముగా శ్రీహరిని గోలిన అతడు భక్తియుత సేవా విషయమున గోరక్షణ యందు గురు బ్రాహ్మణుల సేవయందు అనురక్తులైన భక్తులను అనుసరించెను. లబ్జాశీలుడు శాంత స్వభావము కలవాడైన అతడు ఏదేని పరహిత కార్యమున నియుక్తుడైనప్పుడు తన కొరకే చేయుచున్నట్లుగా కర్మను అనుసరించెను. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యునితో మాట్లాడుచు అతనిని బృహస్పతి అవతారమని ప్రశంసించిరి. బృహస్పతి స్వర్గలోకమునకు పురోహితుడు. బ్రహ్మవాదమున అనగా మాయావాదమున ప్రసిద్ధిగాంచిన తత్వమును అతడు అనుసరించును. అతడు గొప్ప తార్కికుడు. పృథువు నిరంతరము భగవత్ సేవలో నెలకొని ఉండేడి భక్తుడే అయినప్పటికీ తన అపారమగు వేదశాస్త్ర జ్ఞానముచే అన్ని రకములుగా నిరాకారవాదులను మాయావాదులను జయింపగలిగి ఉండేనని ఈ వాక్యము ద్వారా విదితమగుచున్నది. కనుక భక్తుడు అనగా వైష్ణవుడు కృష్ణ సేవలో నిలిచి ఉండేటయే కాక అవసరమైనచో నిరాకారవాదులకు మాయావాదులతో తర్కముతోను పరముగాను వాదించి పరతత్వము నిరాకారమనిడి వారి భావన ఓడించవలనని పృథు మహారాజు నుండి మనము నేర్వవలెను. ఆత్మస్వామి అధ్యక్షునిగా ఎన్నుకొనబడినప్పుడు భీష్మ పితామహుడు ఆ దేవదేవుని
సర్వశ్రేష్ఠుడగు బ్రహ్మచారి అని ప్రశంసించాను. భీష్ముడు బ్రహ్మచారి కనుక బ్రహ్మచారి ఎవడో వ్యభిచారి ఎవడో చక్కగా గుర్తించగలిగి ఉండను. వృధ మహారాజు గృహస్థుడై ఉండి 5 పుత్రులను తండ్రి అయినప్పటికీ గొప్ప సంయమి అని భావించబడను. మానవాళి ప్రయోజనముకే కృష్ణ భక్తి భావనాయుతులకు సంతానమును కనడివాడు నిజమునకు బ్రహ్మచారియే. కేవలము సునక మార్జాలముల వలె సంతానము కనడివారు సరి అయిన తండ్రి కాడు. బ్రహ్మచారి అనేది పదము బ్రహ్మ పదము అనగా భక్తి యోగము వర్తించు వానిని కూడా సూచించును. నిరాకార బ్రహ్మ భావనలో కర్మయే ఉండదు. కానీ ఎవడేని కృష్ణ బంధమున బ్రహ్మచారియే అనబడును. కనుక ఒకే సమయమున ఆదర్శనీయుడైన బ్రహ్మచారి గృహస్థుడు అయ్యుండెను. భగవత్ సేవలో నిరంతరము నెలకొనినట్టి భక్తులను విశ్వక్షేణాను వర్తిషు అను పదము సూచించును. వారి మార్గమునే ఇతర భక్తులందరూ అనుసరింపవలెను. కనుకనే శ్రీల నరోత్తమ దాస్ ఠాగూర్లు ఏ ఛాయా గోసాని యాస్ర ముని తావుర దాస అని పలికిరి. షడ్గోస్వాములను అనుసరించిన ఎవరికైనాను తాను శిష్యుడగుటకు ఆయన సిద్ధపడి ఉండిరి. సమస్త వైష్ణవుల వలె పృథు మహారాజు కూడా గోరక్షణకు గురు బ్రాహ్మణులకు పూర్తిగా అంకితమై వాడు సాధు వర్తకుడైన ఉండెను. జన సామాన్యమునకు ఏదేని కార్యమును నిర్వహించినప్పుడు లేదా హిత కార్యమును చేసినప్పుడు అతడు దానిని తన అవసరము కొరకే అయినట్లు పనిచేసేవాడు. అనగా పరోపకార కార్యములను ఏదో ప్రదర్శన కొరకు గాక మనస్ఫూర్తిగాను అంకిత భావముతోనూ చేయవలసినటివి ఈ పరహిత కార్యములను అన్నింటినీ ఈ రీతిగానే వనర్చవలెను. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, నా మాట వినబడుతుందమ్మా? మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. 63వ శ్లోకం. కీర్త్యోత్థ గీతయా పుంభిస్త్రైలోక్యే తత్ర తత్రః ప్రవిష్ట కర్తరేంద్రేషు శ్రీనాం రామః సతామివ. కీర్తిః ఊర్ధ్వగీతయా ఉచ్చైస్వరముతో పుంభిః జనసామాన్యముచే త్రైలోక్యే విశ్వమంతయు తత్ర తత్ర ఎల్లడల్లా హా నిశ్చయముగా ప్రవేశించెను. కర్తరంధ్రేషు కర్ణరంధ్రములలో స్త్రీలు యొక్క శ్రీరామచంద్రుడు సతాం భక్తులు యొక్క ఇవ వలె. విశ్వమంతటను ఊర్ధ్వ మధ్య అధోలోకములలో పృథు మహారాజు యశస్సు ఉచ్చైస్వరముగా కీర్తించబడినంతటా శ్రీరామచంద్రుని కీర్తి వలె మధురమైన దానిని స్త్రీలు సాధు పురుషులు ఆకర్ణించు. భాష్యం. ఈ శ్లోకములో స్త్రీణాం మరియు రామః అనే పదములు ప్రధానమైనవి. కథానాయకుల కీర్తిని విని ఆనందించుట స్త్రీ జనమునకు అలవాటు. ఋతు మహారాజు కీర్తి ఎంత ఘనమైనదనగా విశ్వమంతటా స్త్రీలు దానిని ఆనందముతో ఆకర్ణించడు వారిని ఈ శ్లోకమును బట్టి గోచరించున్నది. అదే సమయమున ఆకలి యశస్సును విశ్వమందరి భక్తులు కూడా ఆకర్ణించింది. అవి శ్రీరామచంద్రుడి కీర్తి ఎంతగా మనోహరమై ఉండదు. రామరాజ్యం అప్పటికీ నెలకొని ఉన్నది. ఇటీవల ఒక రాజకీయ పక్షము వారు తమ పార్టీకి రామరాజ్య పార్టీ అని నామకరణం చేసి ఉన్నారు. రామరాజ్యమును కోరిన రాజ్యమును స్థాపించుటయే వారి ఉద్దేశం. దురదృష్టవశాత్తు నేటి కాలపు రాజకీయ నాయకులు రాముడు లేనట్టి రామరాజ్యమును కోరుచున్నారు. భగవత్ చైతన్యం అనే భావనని బహిష్కరించినప్పటికీ వారు రామరాజ్యంను నెలకొల్పవలని భావించుతున్నారు. అట్టి ప్రస్తావనను భక్తులు నిరాకరించరు. ఋతు మహారాజు ఆదర్శనీయుడు రాజైన శ్రీరామచంద్రుడినే బోలినంద్ర సాధు పురుషులు అతని యశస్సును ఆకర్ణించరు. శ్రీమద్ భాగవతమునందలి ఋతు మహారాజు కుమారగణమును కలుసుకొనుట అను చతుర్థ స్కందములోని 22వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. చేయమంటారా? ముందుకెళ్తారా? ముందుకెళ్ళాలి.
హరే హరి కృష్ణ 23వ అధ్యాయం పృథు మహారాజు భగవద్ధామ గమనం 1-3 శ్లోకాలు. మైత్రే వాచ దృష్ట్వాత్మానం ప్రవయ సమేతదా వైన్య ఆత్మవాన్ ఆత్మానవర్ధిత శేష స్వానుసర్గ ప్రజాపతి జగతస్తుష్టపి వృత్తితో ధర్మవృత్సుతాం విశ్వాదితేశ్వర ధరాదేశో యథార్థమిహ జజ్ఞివాన్ ఆత్మ జైషత్మాజాన్య విరహ ధృతతిమివ ప్రజాశ విమనః శ్వేతః సద్దారోధాత్మోవన. మైత్రి వాచ మైత్రేయుని పలకసాను. దృష్ట్వా గాంచిన పిమ్మట ఆత్మానం దేహము ప్రవయస ముసలితనము ఏకదా ఒక మారు వైన్య పృథువు ఆత్మవాన్ ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతుడు ఆత్మాన తాను వృద్ధి చేసిన అశేష అపారమగు స్వ అనుసరుగ సంపత్తులను కలగజేసి ప్రజాపతి ప్రజల రక్షకుడు జగత చరములు సంతుషు ఆచరములు చ కూడా అపీనికముగా వృత్తి జీవిక నసుకవాడు ధర్మపాలన చేయవాడు సతాం భక్తుల యొక్క నిష్పాదిత పూర్తిగా వనరించి ఈశ్వర దేవదేవుని యొక్క ఆదేశమున యత్ ఆజ్యం అతనితో సమానంగా ఇహ ఈ ప్రపంచమున యజ్ఞివాన్ నిర్వహించిన ఆత్మజేసు తన పుత్రులకు ఆత్మాజాన్ ధరిత్రి న్యస్య సూచించును విరహంతో రుదితం ఇవ రోధించున్నట్టు ప్రజాషు ప్రజలను విమనః దుఃఖితులను ఏక ఒంటరిగా పదారహ భార్య సమేతుడై అగాత్ వడలను తపవనం తపశ్చేటుకు అనువైన అంటారు. జీవితపు చివరి అవస్థలో పృథువు తాను వృద్ధుడవుతున్నట్టుగా గాంచింది. అంతటా ప్రపంచ చక్రవర్తి యొక్క మహాత్ముడు తాను కూడబెట్టిన సంపత్తినంతటిని చరాచర జీవరాశి పంచి ఇచ్చింది. ప్రతి ఒక్కరికి ధర్మానుసారమైన జీవితం ఏర్పాటు చేసింది. పూర్తి సమ్మతంలో దేవదేవుని ఆజ్ఞను నెరవేర్చిన పిమ్మట అతడు పుత్రిక వంటి ధరణికి తన పుత్రుని అంకితం కావించింది. పిదప విరహంతో శోకదత్తులైన ప్రజలను విడిచి తపస్సు చేయుటకు ఒంటరిగా భార్య సమేత్రి అరణ్యమునకు చెనెను. భాష్యం. పృథు మహారాజు దేవదేవుని శక్తావేశ అవతారంలో ఒకడు. భగవద్ ఆజ్ఞలను అమలుపరచుటిగా అతను దరిద్రపై అవతరించాడు. భగవద్గీతను తెలుపన్నట్టు దేవదేవుడే సమస్త లోకాధిపతి ఉన్నాడు. అన్ని లోకముల్లోని జీవులు సుఖంగా జీవించుచు తమ ధర్మ నిర్వహణ చేయలాగం చూసే విషయంలో అతడు సదా ఆతృతను కలిగి ఉండేది. ధర్మ నిర్వహణమునందు ఏదైనా కొంత భేదం కలిగినంతనే అతడు దరిద్రపై అవతరించింది. ఈ విషయమే భగవద్గీత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ధృవపరపడింది. వేనరాజు పాలనలో అనేకములకు పరస్పర విరుద్ధతలు కలిగినందున పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుటకు భగవానుడు తన అంతర్గత భక్తుడు పృథువును పంపాడు. కనుకనే దేవదేవుని ఆజ్ఞను నెరవేర్చి ప్రపంచ పరిస్థితులను చక్కబెట్టిన పిమ్మట పృథువు పదవీ విరమణకు సిద్ధపడింది. ప్రభుత్వ నిర్వహణను ఆదర్శనీయునిగా నిలిచిన అతడు ఇప్పుడు పదవీ విరమణ ఎందున్న ఆదర్శనీయుడైను. తన సంపత్తిని అంతటిని అతడు కుమారులకు పంచి ఇచ్చి ప్రపంచం నేరుటకు వారిని నియమించి భార్యా సమేతుడే వనమును కేగిన. పృథువు ఒంటరిగాను అదే సమయం భార్యా సమేతులుగాను అడవికి ఎగినని తెలుపబడ్డ ప్రధానమైన విషయం. భార్యాభర్తలు ఇద్దరు ఒకటే కనుక గృహస్థ జీవనం నుండి విరమించినప్పుడు పురుషుడు భార్యను వెంట తీసుకుని పోవటం వేద నియమానుసారమై అన్నది. ఆ విధంగా వారిరువును కలిసి మోక్షార్థము తపస్సు చేయగలరు. ఆదర్శనీయుడు పృథువు ఈ మార్గంనే అనుసరించింది. ఇది నిక్కముగా వైదిక విధానం కూడా అయి ఉంది. మరణ సమయం వరకు మనుజుడు ఇంటి పట్టినే ఉండక సమయమాసన్నమైనంతనే గృహస్థ జీవనం త్యజించి భగవద్ధామ పైన మనకు సంగతులు కావాలి. శ్రీకృష్ణ ప్రతినిధిగా వైకుంఠం నుండే నిజముగా వచ్చినట్టు శక్తావేశ అవతారమైన పృథువు భగవద్ధామ తిరిగి చేరుట సత్యమే. ఆయనను అన్ని విధముల ఒక చక్కని ఉపమానం నెలకొల్పుట కథలు కూడా తపోవనము తీవ్రముగా తపస్సును ఆచరించింది. ఆ కాలమున తపోవనంలో ఉన్నట్లుగా గోచరించినది. గృహస్థ జీవనం నుండి విరమణ పొంది అదే సమయంలో గృహమందే నిలిచి ఉండటం మిక్కిలి కష్టము కనుక దేవదేవుని ఆశ్రయం పడేటకు ప్రతి ఒక్కరూ తపోవనమున కేగుట నిస్సందేహం తప్పనిసరి ఉన్నది. హరే కృష్ణ. జయ మాతాజీ, లక్ష్మీ మాతాజీ ఎవరు ఉన్నారమ్మా? బాలమ్మ మాతాజీ, కృష్ణ మాతాజీ, కళా మాతాజీ చదువుతారు. సారీ, హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. మా సుబ్బలక్ష్మి ప్రభుజీ 8:30కి ప్రతి శుక్రవారం ఫ్యామిలీలో భగవద్గీత క్లాస్ అవుతుంది ప్రభుజీ. అందుకే 8:30 లోపుగా నాకు అవకాశం కల్పిస్తే నేను ఎప్పుడన్నా చదువుతాను ప్రభుజీ. చదవండి. 4వ శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తత్రాప్యదాభ్య నియమో వైఖానససు సమ్మతే ఆరబ్ధ ఉగ్ర తపసి యథా స్వవిజయే పురా. తత్ర అచ్చట అపి కూడా అదాభ్య తీవ్రమగు నియమ తపస్సు వైకానస వానప్రస్థ జీవన నియమములు సుసమ్మతే చక్కగా గుర్తించి ఆరబ్ధ ఆరంభించెను ఉగ్రమైనట్టి తపస్సు యథా సమానముగా స్వవిజయే ప్రపంచమును జయించుటలో పురా గతమున గృహస్థ జీవనము నుండి విరమణను పొందిన పిమ్మట పృథువు వానప్రస్థ జీవన నియమముల ననుసరించుచు అరణ్యమున ఉగ్ర తపస్సును ఆచరించెను. గతమున ప్రభుత్వ నిర్వహణనందు మరియు ఎల్లరను జయించుటయందు ఎంత గంభీరముగా నియుక్తుడయ్యెనో అంతే గంభీరముగా అతడు ఆ కార్యములలో నియుక్తుడయ్యెను. భాష్యము. గృహస్థ జీవనమున చురుకుగా నగుట మనుజునికి ఎంత అవసరమో గృహస్థ జీవనమును విరమించిన పిమ్మట ఇంద్రియ మనస్సులను నియంత్రించుట కూడా అదే విధముగా అవసరం. కృష్ణ సేవలో మనుజుడు పూర్తిగా నియుక్తుడైనప్పుడే ఇది సాధ్యపడగలదు. మానవుడు అంత్యమున భగవద్ధామమును చేరునట్లుగా చేయుటయే నిజమునకు వైదిక విధానము యొక్క ప్రయోజనము. ఇక గృహస్థాశ్రమమనున్నది నియమిత జీవనముతో ఇంద్రియ భోగమునకు ఒక అనుమతి పత్రము వంటిది. ఇంద్రియ భోగము నుండి పూర్తిగా బయటపడుటకు జీవితము నడుమనే సులభముగా విరమణను పొంది తపస్సులో నెలకొనుటకు అది మనుజుని సమర్థుని చేయగలదు. కనుకనే వానప్రస్థ జీవనమున తపస్సు ఉపదేశింపబడినది. పృథు మహారాజు అట్టి వానప్రస్థ జీవన వైకాన సాశ్రమమని పిలువబడినది. నియమములను ఖచ్చితముగా పాటించను. వానప్రస్థ జీవనమున కూడా నియమములను ఖచ్చితముగా పాటింపవలసి ఉన్నందున వైకాన ససు సమ్మతే అను పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా పృథు మహారాజు జీవితపు అన్ని రంగములలో ఆదర్శనీయుడై ఉన్నాడు. మహాజనో ఏన గతః స పంతాహ. మహాత్ముల అడుగుజాడలనే ప్రతి ఒక్కడు అనుసరించవలను. ఈ విధముగా పృథు మహారాజు యొక్క ఆదర్శనీయమగు శీలమును అనుసరించుట ద్వారా మనుషుడు ప్రస్తుత జీవనమునందైనను లేదా క్రియాశీలక జీవనము నుండి విరమణను పొందునప్పుడైనను అన్ని విధములా పరిపూర్ణుడు కాగలడు. ఆ విధముగా అతడు దేహత్యాగానంతరము మోక్షమును బడసి భగవద్ధామమును చేరగలడు. చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాను. 5వ శ్లోకం. కందమూల ఫలాహార శుష్కపర్ణాశన క్వచిత్ భక్ష కతిచిత్ పక్షాన్ వాయుభక్షస్తతః పరం. కంద చెట్టు బోదె, మూల వ్రేళ్ళు, ఫలములు, ఆహార భుజించుచు, శుష్క ఎండిన, పర్ణ ఆకులు, అశన తినుచు, క్వచిత్ కొన్ని మార్లు, అభక్ష నీరు త్రాగుచు, కతిచిత్ పెక్కు, పక్షాన పక్షములు, వాయువును, భక్ష భక్షించుచు, తతః పరం అటు పిమ్మట. తపోవనమున పృథువు కొన్ని మార్లు మూలములను భుజించెను, కొన్ని మార్లు ఫలములను ఎండిటాకులను భుజించెను. కొన్ని వారములు అతడు కేవలము జలపానమునే కావించెను. చివరికి అతడు కేవలము వాయుభక్షణతోనే జీవించెను. భాష్యం. యోగులు అరణ్యమందలి ఏకాంత స్థలమున కేగి అచ్చట ఒక పవిత్రమైన స్థలమును ఒంటరిగా జీవించవలని భగవద్గీతలో ఉపదేశింపబడినది. పృథువు అరణ్యమున కేగినప్పుడు భక్తుల్లో లేదా శిష్యులో
పట్టణము నుండి పంపిన పక్వాహారమును భుజింపలేదని అతని ప్రవర్తనను బట్టి మనము తెలుసుకొనవచ్చును. అరణ్యవాస వ్రతమును చేపట్టినంతనే మనుజుడు కేవలము కందమూల ఫలములను, ఎండిటాకులను లేదా ప్రకృతి ఏది వసకితే దానిని భుజించవలెను. అరణ్యవాసమున పృథువు ఈ నియమమును ఖచ్చితంగా పాటించెను. కొన్ని మార్లు అతడు ఎండుటాకులను తిని కొంత జలము తాగి జీవించెను. కొన్ని మార్లు అతడు వాయుభక్షణం పైననే జీవించెను. కొన్ని మార్లు అతడు ఫలములను భుజించెను. ఈ విధముగా అతడు అరణ్యమున వసించి తీవ్ర తపస్సు, ముఖ్యముగా ఆహార విషయమున ఆచరించును. అనగా ఆధ్యాత్మిక జీవనమున పురోగింపకోరు వారికి అత్యాహారము ఏమాత్రము సముచితము కాదు. అత్యాహార ప్రయాసశ్చ అనునవి ఆధ్యాత్మిక జీవన పురోగతికి విరుద్ధములైనవని శ్రీ రూపగోస్వామి కూడా హెచ్చరించి ఉండేది. వేద నిర్దేశానుసారము అరణ్యవాసమనగా పూర్తిగా సత్వగుణవాసమనుట గమనింపదగిన విషయము. ఇక పట్టణవాసము రజోగుణవాసము కాగా వేశ్యాగృహవాసము లేదా మద్యపాన గృహవాసము తమో గుణవాసమై ఉన్నది. ఆలయవాసం అన్నచో సమస్త గుణములకు పరమైనట్టి వైకుంఠ లోకవాసమే. మా కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము ప్రతి ఒక్కరికి భగవన్ మందిర వాస అవకాశమును కల్పించుచున్నది. ఆ వాసము వైకుంఠ వాసముతో సమానము. అందువలన కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు అరణ్యమునకు పోవలసిన అవసరము గాని, పృథువును లేదా అరణ్యమునను వసించు ఋషిమునులను గాని కృత్రిమముగా అనుకరించవలసిన అవసరము గాని లేదు. శ్రీల రూపగోస్వామి వెళ్దామండి అక్క. సరే చదువుతా. హరికృష్ణ ప్రభుజీ, శ్రీల రూప గోస్వామి మంత్రి పదవిని విడిచిన పిమ్మట బృందావనమున కేగి పృథు మహారాజు వలె వృక్షము క్రింద వసించిరి. అప్పటి నుండి పెక్కురు బృందావనమున కేగి ఆయనను అనుకరించి యత్నించిరి. అందువలన ఆధ్యాత్మిక జీవనమున పురోగించుటకు బదులు వారు పెక్కు దురలవాట్లకు బలి అయిరి. చివరికి బృందావనమున కూడా వారు పరస్త్రీ గమనమునకు, జూదమునకు, మత్తు పదార్థ స్వీకారమునకు అలవాటు పడిరి. కృష్ణ చైతన్యోద్యమము పాశ్చాత్య దేశములలో కూడా ప్రవేశపెట్టబడినది. కానీ అరణ్యమున కేగి పృథువు లేదా రూప గోస్వామి వలె తీవ్రమగు తపస్సు నాచరించుట పాశ్చాత్యులకు అసాధ్యమైన కార్యము. అయినను పాశ్చాత్యులు లేదా ఎవరైనను అరణ్యవాసమునకు పరమైన భగవన్మందిరమున వసించుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరుల అడుగుజాడలను అనుసరింపవచ్చును. ఆ విధముగా భగవన్మందిరమున వసించుచు కృష్ణ ప్రసాదమును తప్ప అన్యమైన దానిని భుజింపమని వ్రతమును బూని నియమ పాలనము చేయుచు రోజుకు 16 మాలల హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. అంతటా వారి ఆధ్యాత్మిక జీవనము ఏనాడును కలతకు గురి కాదు. ఆరో శ్లోకం అండి. గ్రీష్మే పంచతపావీరో వర్షాశ్వాసారశాన్ముని అఖంఠమగ్న శిశిరే ఉదకే స్థండిలేశయః. గ్రీష్మే ఎండాకాలమున, పంచతప పంచాగ్నులను, వీరుడు, వర్షాసు వర్షాకాలమున, అసారషాట్ వర్షధారలలో నిలిచి, మునుల వలె అకంఠ మెడ వరకు, మగ్న మునిగి, శిశిరే శీతకాలమున, ఉదకే జలములో, స్థండిలేశయ నేలపైననే పరుండి అరణ్యవాస నియమములను పాటించుచు ఋషి ముని గణమును అనుసరించుచు పృథువు గ్రీష్మ ఋతువునందు పంచాగ్నులను సేవించెను. వర్షాకాలమున వర్షధారలలో తడిసెను. శీతకాలమున మెడలోతు నీటి యందు నిలిచెను. అతడు కేవలము నేలపైననే పరుండెడి వాడు. భాష్యము. భక్తి యోగ విధానమును అంగీకరింపజాలని జ్ఞానులు, యోగులు చేసెడి తపోకర్మలే ఇవి. భౌతిక కల్మషము నుండి పవిత్రులగుటకు వారు
అటువంటి తీవ్రమగు తపస్సును చేయవలసియే ఉండును. పంచతప అను పదము పంచాగ్ని విధానమును సూచించును. 4 వైపుల అగ్నిని రగిలించి సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఆ అగ్నుల నడుమ కూర్చుండుట ఒక రకమైన పంచతపమనబడును. అదే విధముగా వర్షాకాలమునందు వర్షధారలలో తడియుట, శీతాకాలమునందు చల్లటి నీటిలో మెడలోతు వరకు మునుగుట కూడా చేయవలను. ఇక పడక విషయమునకేగి కేవలము నేలపైననే శయనించవలెను. రాబోవు శ్లోకమున వివరింపబడినట్లు ఇటువంటి తీవ్రముగు తపస్సుల ముఖ్య ప్రయోజనము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి భక్తుడు అగుటయే. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభు ఉన్నారమ్మా? హరే కృష్ణ. లేనట్టున్నారు. హరే కృష్ణ. 7వ శ్లోకం. తితిక్షుర్యత వాగ్దాంత ఊర్ధ్వరేతాజితానిలః ఆరిరాధయిషుః కృష్ణం అచరత్తప ఉత్తమం. తితిక్షు సహించుట, యత నియంత్రించుట, వాక్కును, దాంతః ఇంద్రియ దమనము, ఊర్ధ్వరేతాః వీర్యస్ఖలనం లేకుండా, జిత అనిలః ప్రాణవాయువును నియమించి, ఆరిరాధయిషు కేవలము వాంఛించి, కృష్ణం శ్రీకృష్ణ భగవానుడు, అచరత్ వనరించెను, తపః తపస్సు, ఉత్తమం ఉత్తమమగు. అనువాదం. మృదువు ఈ తీవ్రమగు తపస్సులన్నిటినీ వాక్కును, ఇంద్రియములను నియంత్రించుటకు, వీర్యస్ఖలనము నిరోధించుటకు, దేహమునందు ప్రాణవాయువును నియమించుటకు వనరించెను. దీనినతడు కృష్ణ ప్రీత్యర్థమే వనరించును కాని అన్య ప్రయోజనముకు కాదు. భాష్యం. కలియుగము కొరకు బృహన్నారదీయ పురాణమునందు ఈ విధముగా ఉపదేశించబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ గతిరన్యథా. దేవదేవుడకు శ్రీకృష్ణునిచే గుర్తింపబడుటకు మనుజుడు పవిత్ర హరినామమును 24 గంటలు జపించవలను. ఈ సూత్రమున అంగీకరించని మందభాగ్యులు ఇతరముకు ఏ తపోవిధానమును అంగీకరించక ఏదో కుహనాధ్యానమును నిర్వహింపగోరుదురు. కాని సత్యమేమనగా మనుజుడు తాను పవిత్రుడగుటకై తీవ్రమగు తపస్సును చేపట్టుట కాని, లేదా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై ఉపదేశింపబడిన భక్తి యోగమును స్వీకరించుట గాని చేసి తీరవలను. ఉగ్రమగు తపస్సును చేయుట కలియుగమున అసాధ్యము కనుక కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు పరమ వివేకి అనబడును. అనగా శ్రీ చైతన్య మహాప్రభు వంటి మహనీయులను మనము అనుసరించిన చాలు. శ్రీ మహాప్రభువు తన శిష్టాష్టకమునందు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని రచించిరి. ఆది నుండియే హృదయమును పవిత్రము కావించి శీఘ్రమే మోక్షమును కలుగజేయు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయమని దాని భావము. భవమహాదావాగ్ని నిర్వాపణం. సమస్త యోగముల నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి పరచుట అయినచో ఈ యుగమునకు ఉపదేశింపబడిన సరళమైన భక్తియోగ విధానము చాలును. అయినను నిరంతరము భగవత్ సేవలో నెలకొనట మాత్రము అత్యంత అవసరము. శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావమునకు ముందే పృథువు తపస్సును నొనరించినప్పటికీ దాని ప్రయోజనము మాత్రము శ్రీకృష్ణునికి ముదమును కూర్చుటయే అయి ఉండును. దాదాపు 5000 సంవత్సరముల కిందట శ్రీకృష్ణుని ఆవిర్భావము జరిగిన తర్వాతే కృష్ణార్చనము ఆరంభమైనదని పెక్కురు మూర్ఖులు పలుకుదురు. కానీ అది సత్యము కాదు. పృథు మహారాజు శ్రీకృష్ణుని కోట్లాది సంవత్సరముల కిందటనే అర్చించి ఉండెను. సత్యయుగ కాలమున 36,000 సంవత్సరములు రాజ్యపాలనను గావించిన ధ్రువిని వంశమున జన్మించుట ఏ దానికి కారణము. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. ఆయువు 1,00,000 సంవత్సరములు లేనిదే
ధ్రువుడు ప్రపంచమును 36,000 సంవత్సరములు ఎట్లు పరిపాలింపగలడు? విషయమేమనగా శ్రీకృష్ణుని అర్చనము సృష్ట్యారంభము నుండి నెలకొని ఉండి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగముల్లో కొనసాగి ఇప్పుడు కలియుగములో కూడా అమల్లో ఉన్నది. భగవద్గీత తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు కేవలము బ్రహ్మ యొక్క ఈ యుగములనే కాక ప్రతి యుగమునందును ఆవిర్భవించును. అనగా శ్రీకృష్ణుని అర్చనము అన్ని యుగములలోనూ ఉన్నది. 5,000 సంవత్సరముల కిందట ఈ లోకమున శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పుడే అది ఆరంభమయ్యనుట సరికాదు. వేద వాంగ్మయము అటువంటి మూర్ఖమగు అభిప్రాయమును సమర్థింపదు. ఈ శ్లోకమున హరిరాధ ఈషు కృష్ణమ చరతప ఉత్తమం అను పాదపద్యము కూడా మిగుల ప్రధానమైనది. శ్రీకృష్ణుని అర్చనము కొరకే పృథు మహారాజు కఠోరముగా తపస్సును నిర్వహించను. కానీ శ్రీకృష్ణుడు ఎంత దయాళు అనగా పవిత్రముగు హరినామ రూపమున అతడు ఆవిర్భవించును. ఈ విషయమున నారద పంచరాత్రమునందు అరాధితో యది హరిస్ తపసా తత కీం అని చెప్పబడినది. శ్రీకృష్ణునే అర్చించినచో పురోగతి యొక్క లక్ష్యం ఆ దేవదేవుడే అయినచో మనుజునికి తీవ్రమైన తపస్సు చేయవలసిన అవసరము లేదు. ఎలయన అతడు తన గమ్యమును అదివరకే చేరి ఉన్నాడు. కానీ అన్ని రకములుగా తపస్సులు చేసిన పిమ్మటియు మనుజుడు శ్రీకృష్ణుని చేరనిచో అతని తపస్సునకు విలువే లేదు. ఎలయన కృష్ణరహితమైన తపస్సు కేవలము వృధాశ్రమ మాత్రమే. శ్రమయేవ హి కేవలం. కనుక అడవికేగి తీవ్రముగా తపస్సు చేయజాలమని మనము నిరుత్సాహపడరాదు. మన జీవితము అతి చిన్నది కనుక వైష్ణవ ఆచార్యులు తెలియజేసిన నియమములను ఖచ్చితంగా పాటించుచు ప్రశాంతముగా కృష్ణ భక్తిని నిర్వహింపవలసి ఉన్నది. ఇందులో నిరాశ చెందవలసిన అవసరమే లేదు. ఈ విషయమున నరోత్తమదాస్ ఠాకూర్లో ఆనందే బోలో హరి భజ బృందావన శ్రీ గురు వైష్ణవ పదే మజాయ మన అని ఉపదేశించింది. దివ్యమగు ఆనందమయ జీవనమునకై హరే కృష్ణ మహామంత్రమును జపించుము. పవిత్రముగు బృందావన ధామమును సేవించము. ఎల్లప్పుడూ భగవంతుడు గురువు వైష్ణవుల సేవలో నిలిచి ఉండమని దాని భావము. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమము నిర్భయమైనది, సులభమైనది అయి ఉన్నది. భగవద్ ఆదేశమును నెరవేర్చుచు ఆ దేవదేవునికి పూర్తిగా శరణుందే చాలు. గురువు గారి ఆజ్ఞను పాటించుచు కృష్ణ భక్తిని ప్రచారము కావించుచు వైష్ణవుల పథమును మనము అనుసరింపవలను. గురుదేవుడు శ్రీకృష్ణునికి వైష్ణవులకు ప్రాతినిధ్యం వహించును కనుక ఆయన ఆదేశమును పాటించడం ద్వారాను హరే కృష్ణ మహామంత్రము జపించడం ద్వారాను అంతయు సానుకూల పడగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 8వ శ్లోకం. తేన క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మ మలాశయః ప్రాణాయామైః సన్నిరుద్ధ షడ్విర్గ చిన్న బంధనః. తేన ఆ విధముగా తపస్సును ఆచరించుట ద్వారా క్రమముగా నిరంతరము సిద్ధేన పూర్ణత్వముచే ధ్వస్త నశింపజేసెను కర్మ కామ్యకర్మలు మాలిన్యము ఆశయ కోరిక ప్రాణాయామ యోగాభ్యాసముచే సన్నిరుద్ధ నిలిపిన వాడే షట్ వర్గ మనస్సును ఇంద్రియములను చిన్న బంధన సమస్త బంధముల నుండి విముక్తుడయ్యను. ఆ విధముగా తీవ్రముగు తపస్సును ఆచరించుచు పృథువు క్రమముగా ఆధ్యాత్మిక జీవనమున నిశ్చల బుద్ధి కలవాడే కామ్యకర్మ కోరికల నుండి పూర్తిగా దూరమయ్యను. మనోయింద్రియములు నిగ్రహించుటకు అతడు ప్రాణాయామమును కూడా ఆచరించను. అట్టి నియంత్రణ ద్వారా అతడు సమస్తముగు కామ్య కర్మ కోరికల నుండి విముక్తుడయ్యను. భాష్యం. హఠయోగులు అష్టాంగ యోగులు ప్రాణాయామమును ఆచరించను. సాధారణముగా దాని ప్రయోజనమును వారెరుగునందున ఈ శ్లోకమున ప్రాణాయామై అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మనస్సు మరియు ఇంద్రియములను కామ్యకర్మల్లో నెలకొనకుండా నిరోధించుటయే ప్రాణాయామము యొక్క ప్రయోజనము. పాశ్చాత్య దేశములందు ఈ ప్రాణాయామమును ఆచరించు నామమాత్రము యోగులకు ఈ విషయము తెలియదు. దేహమును దృఢము కావించి కష్టించి పనిచేయుటకు యోగ్యముగా చేయుట ప్రాణాయామము యొక్క లక్ష్యము కాదు. శ్రీకృష్ణుని అర్చనమే దాని లక్ష్యము. పృథు మహారాజు ఆచరించిన
తపస్సు, ప్రాణాయామము, యోగాభ్యాసము శ్రీకృష్ణ అర్చనము కొరకే అని గడిచిన శ్లోకమును ప్రత్యేకముగా పేర్కొనబడినది. ఈ విధముగా అతడు యోగులకు కూడా చక్కని ఉపమానమై ఉన్నాడు. అతడేది వందించను పూర్ణ పురుషోత్తముడుకు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే వనరించను. కామ్యకర్మ రతులైన వారి మనస్సు ఎల్లప్పుడూ మలిన కోరికలతోనే నిండియుండును. ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించవలనటి మన కలుషితము కోరికకు కామ్యకర్మలు సూచన అయి ఉన్నవి. కలుషితముగు కోరికలను కలిగి ఉన్నంత వరకు జీవుడు ఒక దేహము పిదప వేరొక దేహమును పొందవలసియే వచ్చును. యోగము యొక్క నిజ ప్రయోజనము నెరుగని నామమాత్ర యోగులు దేహమును ఆరోగ్యముగా నుంచుటకు యోగమునాచరింతరు. ఆ విధముగా వారు కామ్యకర్మల యందు నెలకొని కోరికలచే బంధితులై మరొక దేహమును గ్రహించుచుందురు. జీవితము యొక్క చరమ లక్ష్యము శ్రీకృష్ణు దరిచేయుటి ఏనని వారెరుగరు. అట్టి యోగులు నానావిధ జీవజాతుల్లో పరిభ్రమించకుండా ఉండుటకే అటువంటి యోగాభ్యాసము ఈ యుగమున కేవలము కాలవ్యయమని శాస్త్రములు హెచ్చరించినవి. ఉద్ధారమునకు కేవలము హరే కృష్ణ మహామంత్ర జపమే సాధనమై ఉన్నది. పృథు మహారాజు సరే ప్రభుజీ. హరే ప్రభుజీ నేను కూడా చదువుతా ప్రభుజీ. కుసుమ మాతాజీ ఒక్క నిమిషం అమ్మ చదువు. ఓకే ప్రభుజీ. శారదా మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం పేజ్ నెంబర్ చెప్తారండి? 210వ పేజ్ 2వ పారాగ్రాఫ్ అండి. ఎంతండి? 200 పేజ్ నెంబర్ 210 సెకండ్ పారాగ్రాఫ్. 210. సరే 210. హరే కృష్ణ. దండవత్. పృథు మహారాజు కావించిన కర్మలు సత్యయుగమున జరిగినట్టివి. దేనిని కూడా ఆచరింపజాలని పతిత జీవులచే ఆ యోగాభ్యాసము నేటి యుగమున అపార్థము చేసుకొనబడినది. కనుకనే శాస్త్రములు కలో నాస్త్యైవ నాస్వైవ గతిరన్యథ అని ఉపదేశించినవి. సారాంశం ఏమనగా కామ్యకర్మరతులు జ్ఞానులు యోగులు కృష్ణ భక్తి అనే విషయమునకు అరుదంచినంత వరకు వారి నామమాత్రము తపస్సునకు యోగమునకు విలువయే లేదు. నారాదిత దేవదేవుడకు శ్రీహరి అర్చనమే లేనిచో ధ్యాన యోగమును కర్మయోగమును జ్ఞానయోగమును ఆచరించుటలో అర్థమే లేదు. ఇక ప్రాణాయామమును గూర్చి ఆలోచించినచో పరిణామ సంకీర్తనము చేయుచు తన్మయత్వముతో నృత్యము చేయుట కూడా ప్రాణాయామమే. వాసుదేవుని సేవ యందే నిరంతరము నెలకొనమని సనత్ కుమారుడు పృథువునకు కడిచిన శ్లోకములలో ఉపదేశించి ఉన్నాడు. యత్ పాద పంకజ పలాస విలాస భక్త్య కర్మాశయం గ్రదితం ఉద్గృదయంతి స్తనః. కేవలము వాసుదేవుని అర్చించుట ద్వారానే మనుజుడు కామ్యకర్మ కోరికల నుండి ముక్తుడు కాగలడు. వాసుదేవార్చనము లేకుండా యోగులు జ్ఞానులు అట్టి కోరికల నుండి విడిపడజాలరు. తద్వన్నరిక్త మతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్తం అరణం భజ వాసుదేవం. శ్రీమద్ భాగవతము 4.22.39. ఇచ్చట ప్రాణాయామం అనేది పదమునకు అన్య ఉద్దేశ్య మేదయును లేదు. మనస్సును ఇంద్రియములను దృఢపరిచి వాటిని భక్తి యోగమును నెలకొల్పుటే దాని నిజమైన లక్ష్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామ సంకీర్తనము చేయుట ద్వారా ఈ యుగమున ఆ నిశ్చయమును సులభముగా పొందవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. మా అమ్మగారు చదువుతారండి. తొమ్మిదో శ్లోకం. సనత్ కుమారో భగవాన్ యదా ఆధ్యాత్మికం పరం యోగం తేనేవ పురుష హర్షభ. సనత్కుమారుడు భగవాన్ పరమశక్తిశాలి ఏదైతే పలికెనో ఆధ్యాత్మిక జీవన పురోగతి పరం చరమమగు యోగము తేన దానిచే ఏవా నిక్కముగా పరమ పురుషుని అభజత్ అర్చించెను. పురుష శ్రేష్ఠుడు. ఈ విధముగా పురుష శ్రేష్ఠుడకు ఋతువు సనత్కుమారుడు ఉపదేశించిన ఆధ్యాత్మిక పురోగతి పదమును అనుసరించను. అనగా అతడు దేవదేవుడికి శ్రీకృష్ణుని అర్చించను. భాష్యము. పృథు మహారాజు ప్రాణాయామం ఆచరించుచు సనత్కుమారుడు ఉపదేశించినట్లుగా భగవత్ సేవలో నెలకొనని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది.
ముఖ్యముగా ఈ శ్లోకమున పురుష మజ మత పురుష సభ అన్నది ప్రధానమైనది. పురుష పురుష శ్రేష్ఠుడన్న పదము పృథు మహారాజునకు, పురుషం అన్న పదము దేవదేవునకు సంబంధించినవి. పురుషులలో శ్రేష్ఠుడైన వాడు పరమ పురుషుని సేవలో నెలకొనుట సారాంశమై ఉన్నది. ఒక పురుషుడు పూజనీయుడు కాక ఇంకొక పురుషుడు పూజించేవాడై ఉన్నాడు. అర్చించు పురుషుడు పరమ పురుషునితో ఏకం కావాలని తలచినప్పుడు మోహగ్రస్తుడై అజ్ఞానాంధకారమున పడిపోను. భగవద్గీత 2.12 ఎందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లుగా యుద్ధమున సమకూర్చిన జీవులందరినీ వారితో పాటు కృష్ణుడు కూడా గతమున నిలిచి ఉన్నాడు. భవిష్యత్తులో కూడా వారు వ్యక్తిగతులుగా నిలిచి ఉండగలరు. కనుక ఇరువురు పురుషులను జీవుడును తమ వ్యక్తిత్వములను ఏనాడును కోల్పోవరు. నిజమునకు ఆత్మదర్శి అయిన వాడు జన్మమున తర్వాత జన్మమున కృష్ణ సేవలోనే అవతారము నెలకొని ఉంటను. భక్తులకు ప్రస్తుత జన్మమునకు తదుపరి జన్మమునకు నిస్సందేహముగా భేదమే ఉండదు. ప్రస్తుత జన్మమున భగవత్ సేవకు శిక్షణను పడచడి భక్తుడు తదుపరి జన్మమున వైకుంఠవాసుడకు పరమ పురుషుని చేరి అదే భక్తియుత సేవను అనర్చును. సాధకుడకు భక్తునికి కూడా భక్తియుత సేవ భూయాయ కల్పతే అని భావింపబడును. కృష్ణ భక్తి ఎన్నడను భౌతిక కర్మ కాదు, బ్రహ్మ భూత స్థితిలోనే వర్తించుతున్నందున భక్తుడు అది వరకే ముక్తుడై ఉండును. కనుక బ్రహ్మ భూత స్థితికి ఆర్జించుటకు అతడు మరేదో యోగమును ఆచరింప అవసరం లేదు. భక్తుడు గురువు గారి ఆదేశములను ఖచ్చితంగా పాటించుచు నియమ నిబంధనలను అనుసరించుచు హరే కృష్ణ మహామంత్రమును జపించినచో బ్రహ్మ భూత స్థితికి అర్జించినట్లుగానే భావించబడును. ఈ విషయము భగవద్గీత 14.26 ఎందు ఇట్లు ధ్రువపడినది. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే నా గుణాన్ సమతీత్యై తాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులంతను అకుంఠితముగా నా పూర్ణముకు భక్తియుక్త సేవ ఎందు నిమగ్నముగా వాడు శీఘ్రమే ప్రకృతి గుణములను దాటి బ్రహ్మభావను పొందదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు ఉన్నారమ్మా? ప్రభు ఏకాంబరేశ్వర ప్రభు, రామలక్ష్మి మాత ఉన్నారా? సరే, ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 10వ శ్లోకం. భగవద్వర్ణినా సాధో శ్రద్ధయా యతతః సదా భక్తిర్భగవతి బ్రహ్మాణ్యనన్య విషయా భవత్. భగవత్ ధర్మిన భక్త యోగమును నిర్వహించువాడు సాధో భక్తుని యొక్క శ్రద్ధతో యతత యత్నించుచు సదా ఎల్లప్పుడు భక్తి భగవతి భగవానుడి ఎడ బ్రాహ్మణి నిరాకార బ్రహ్మమునకు మూలము అనన్యముగా స్థిరము అభవత్ అయ్యను. ఋతువు ఆ విధముగా విధి నియామానుసారము 24 గంటలు భక్తి యోగమున పూర్తిగా నెలకొనెను. ఆ రీతిన పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణుని ఎడ అతని ప్రేమ భక్తి వృద్ధి చెంది అనన్యముగా స్థిరపడెను. భాష్యం. ఋతువు ఆచరించినట్టి ధార్మిక విధానము కపట దూరమని భగవద్దర్శన అను పదము సూచించుచున్నది. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే తెలుపబడినట్లు కపట ధర్మము నిజమునకు మోసము మాత్రమే. భగవద్దర్శన అను పదమును వీర రాఘవాచార్యులు నివృత్త ధర్మేన అని వివరించిరి. అనగా అది భౌతిక వాంఛచే కులుషితము కానిదని సూచింపబడుచున్నది. ఈ విషయమున శ్రీల రూప గోస్వామి ఈ క్రింద విధముగా పలికిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్య నావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. భౌతిక కోరికలు లేకుండా జ్ఞాన కర్మలచే కలుషితము కాకుండా ఎవడు అనుకూలమగు సేవలో నియుక్తుడగును అట్టివాని సేవ
భగవద్ధర్మమనబడును. అదే విశుద్ధమగు భక్తియుత సేవ. ఈ శ్లోకమునందలి బ్రాహ్మణి అనే పదము నిరాకార బ్రహ్మమును సూచించదు. నిరాకార బ్రహ్మము పూర్ణ పురుషోత్తముని ఆధీనమున ఉండడి తత్వము లేదా లక్షణము. నిరాకార బ్రహ్మోపాసకులు బ్రహ్మతేజమున లీనమవ గోరుదురు కనుక భగవద్ధర్మమును అనుసరించువారుగా భావించబడరు. భౌతిక భోగమున భంగపడిన పిమ్మట నిరాకారవాది భగవైదైక్యమును కోరుచుండును. కానీ విశుద్ధ భక్తుడెన్నడును అట్టి కోరికను కలిగి ఉండడు. కనుకనే విశుద్ధ భక్తుడే నిజముగా భగవద్ధర్మి అనబడును. ఋతు మహారాజు ఏనాడు నిరాకార బ్రహ్మమును అర్చింపలేదని ఎల్లప్పుడూ అతడు భగవాన్ని విశుద్ధ భక్తునిగానే కొనసాగనని ఈ శ్లోకము వలన స్పష్టమగుచున్నది. భగవతి బ్రాహ్మణి అను పద సమూహము కృష్ణ భక్తితో నెలకొన్న వారిని సూచించును. భక్తునికి నిరాకార బ్రహ్మజ్ఞానము అప్రయత్నముగానే విదితమగును కనుక నిరాకార బ్రహ్మ జ్యోతిలో అతడెన్నడును లీనము అవగోరడు. పృథువు చేపట్టిన భక్తి యోగ కర్మలు అతని భక్తి యోగమున సుస్థిరిని గావించినవి. కర్మయోగము, జ్ఞానయోగము లేదా హఠయోగమును అతడు అనుసరించవలసిన అవసరము కలగలేదు. చదువుమంటారా ప్రభు? 11 ముందుకెళ్దాం ప్రభు. మాతాజీ చదువుతారు. స్వర్ణాల హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ మాతాజీ చదవండి. తస్యానయా భగవతః పరికర్మ శుద్ధ సత్వాత్మ నష్టధను సంస్మరణాను పూర్తియా జ్ఞానం విరక్తి మద భూనిషేతన ఏన చిచ్ఛేద సంశయ పదం నిజజీవ కోశం. తస్య అతని అన్నయ ఆ విధమైన భగవత్ పరమ పురుషుని పరికర్మ భక్తి యోగ కర్మలు శుద్ధ పవిత్రము తత్వస్థితి ఆత్మనః మనసు యొక్క తత్ దేవదేవుని అను సంస్మరణ తదేక చింతనము అనుపూర్తిగా చక్కగా కావించి జ్ఞానము విరక్తి అసంగత్వము మత్ కలిగి ఉండి అభూత్ ప్రకటమయ్యను నిషేతన చురుకైన కార్యములచే ఏన దేని చేతనైతే చిచ్ఛేద వేరయ్యను సంశయ పదము సందేహములు కలిగి ఉన్న స్థితి నిజస్వీయ జీవకోశము జీవుని ఆవరణ. నిరంతర భక్తి యోగము చే పృథువు మనస్సు పవిత్రమై అతడు భగవత్ చరణారవిందములను తదేకముగా చింతింపగలిగను. తత్కారణమున అతడు పూర్తిగా అసంగుడై పూర్ణ జ్ఞానమును బడసి సర్వ సంశయ దూరుడయ్యను. భాష్యం. దూరుడై ఆ విధముగా అతడు మిథ్యాహంకారము నుండి భౌతిక భావన నుండి విడివడను. భాష్యము. నారద పంచరాత్రమున భగవద్భక్తి రాణితో పోల్చబడినది. దాని దర్శనమొసగినప్పుడు పెక్కు పరిచారికలు ఆమెను అనుసరించురు. భౌతిక సంపత్తు, మోక్షము, యోగ సిద్ధులు అనున్నవి భక్తి యోగమునకు పరిచారికలు. కామ్య కర్మరతులు భౌతిక భోగమునకై గువ్విళ్ళూరుచుందురు. జ్ఞానులు భవబంధము నుండి విడుదలను తప్పించుచుందురు. ఇక యోగులు అష్టసిద్ధులను బడయుటలో మిగుల ప్రియమును కలిగియుందురు. మనుజుడు విశుద్ధ యోగ స్థితిని బడచినచో కామ్య కర్మల వలన జ్ఞానం వలన యోగాభ్యాసం వలన కలిగడి సమస్త సంపత్తులను కూడా పొందునని నారద పంచరాత్రము నుండి మనకు తెలియవచ్చుచున్నది. కనుకనే శ్రీల బిల్వ మంగళ ఠాకూరులు తమ రచన అయిన కృష్ణ కర్ణామృతమునందు హే ప్రభు, నేను నీ ఎడ అంకుటితమగు శక్తిని కలిగి ఉన్నచో స్వయముగా నీవు నా ఎదుట ప్రత్యక్షము కాగలవు. కర్మ జ్ఞానముల ఫలములైన ధర్మార్థ కామ మోక్షములు పరిచారిక గణమై నా యాజ్ఞకై వేచియుందురు అని ప్రార్థించిన. విషయమేమనగా జ్ఞానులు బ్రహ్మ విద్యను బడయుట ద్వారా ప్రకృతి బంధము నుండి బయటపడుటకు తీవ్రంగా యత్నించురు. కానీ భక్తుడు మాత్రము భక్తి యోగమున పురోగమించడం ద్వారా అప్రయత్నముగానే భౌతిక దేహమునడ విడక్తుడగును. ఆధ్యాత్మిక దేహము ప్రకటమగుట ఆరంభమైనప్పుడు అతడు నిజముగా దివ్య జీవన కర్మలలోనికి ప్రవేశించును.
ప్రస్తుతము మనము భౌతిక దేహముతోనూ భౌతికమైన మనసుతోనూ భౌతికమగు బుద్ధితోనూ సంపర్కమును కలిగి ఉన్నాము. కానీ ఈ భౌతిక స్థితుల నుండి విడిపడినంతనే మన ఆధ్యాత్మిక దేహము, ఆధ్యాత్మిక మనసు, ఆధ్యాత్మిక శుద్ధి, ఆధ్యాత్మిక బుద్ధి ప్రకటన కాగలవు. అటువంటి దివ్య స్థితిలో భక్తుడు కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగముల సమస్త లాభములను బడయగలడు. సిద్ధులను బడయుటకై అతడు కామ్య కర్మలలో గాని జ్ఞాన మార్గమున గాని నెలకొన్నను ఆ శక్తులు అప్రయత్నముగానే అతని సేవార్థమే ప్రకటమగును. భక్తుడు ఎటువంటి భౌతిక సంపత్తిని కోరినప్పటికీ అట్టి సంపద అప్రయత్నముగానే అతనికి లభ్యమగును. దాని కొరకై అతడు ప్రయాసపడనవసరం లేదు. భక్తి కారణమున అతడు అప్రయత్నముగానే బ్రహ్మభూత స్థితికి అరుదించును. గతమున తెలిపినట్లుగా ఈ విషయము భగవద్గీత 14.26 యందు ఇట్లు ధృవపరచబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు చదువుతారా ప్రభు? మురళీధర్ గోవింద్ ప్రభు చదువుతాను ప్రభు. చాలా పెద్ద ఉంది కదా ప్రభు. నాదే రాష్ట్ర లేదు, 1 పేజ్ చదవండి. మీరు ఎంతవరకు చదువుతాంటే అంతవరకు చదవండి. సరే. ఉన్నారు ఇంకా 3-4 మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్వయత్వాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. నియమిత భక్తియుత సేవ కారణమున భక్తుడు దివ్య జీవన స్థితిని బడయును. తన మనసు ఆధ్యాత్మికతలో నెలకొనినందున భగవత్ చరణార విందములను తప్ప అన్యమును అతడు తలచజాలడు. సంస్మరణ అనుపూర్య అను పదమునకు భావమదియే. శ్రీకృష్ణ పదాంబుజ నిరంతర స్మరణముచే భక్తుడు శీఘ్రమే శుద్ధ సత్వమున నెలకొనగలడు. ప్రకృతి గుణములకు సత్వగుణముతో సహా పరమైనట్టి స్థితినే శుద్ధ సత్వస్థితి సూచించును. భౌతిక జగత్తులో సత్వగుణము అత్యున్నత పూర్ణత్వమునకు ప్రాతినిధ్యముగా భావించబడినను శుద్ధ సత్వ గుణ స్థితికి చేరుటకు మనుజుడు దానిని కూడా చాటవలసి ఉండును. శుద్ధ సత్వమున ప్రకృతి త్రిగుణములు తమ ప్రభావమును మాపజాలవు. హరే కృష్ణ. ముందుకెళ్దాం ప్రభు. హరే కృష్ణ. అనిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సన. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు దీనికి ఈ క్రింది ఉపమానము నసుగి ఉన్నారు. చక్కని వచన శక్తి కలిగిన వాడు భోజనానంతరము జఠరాగ్నిచే తిన్నదంతయో అరిగించుకొనును. జీర్ణక్రియకే అతనికి ఔషధం అవసరము లేదు. అదే విధముగా భక్తి యోగాగ్ని ఎంత దృఢమైనదనగా పూర్వ జ్ఞానమును బడుగుటకు లేదా భౌతిక ఆకర్షణల నుండి విలువడటకు భక్తుడు విలుగా యత్నించగవసరము లేదు. జ్ఞాని అయిన వాడు జ్ఞాన సంబంధ విషయములపై సుదీర్ఘమగు చర్చలు జరుపుతూ భౌతిక ఆకర్షణల నుండి బయటపడి చివరకు బ్రహ్మభూత స్థితికి చేరగలడు. కానీ భక్తునికి అంత కష్టము అవసరము లేదు.
భక్తియుత సేవా ఫలముచే అతడు బ్రహ్మభూత స్థితిని నిస్సందేహముగా పడిను. జ్ఞానులు యోగులు తమ నివృత్తి విషయమున ఎల్లప్పుడూ సందేహగ్రస్తులై ఉండురు. కనుకని వారు భగవంతునితో ఏకము కావాలని తప్పుగా తలుతురు. కానీ భగవానునితో భక్తుడికి గల సంబంధము మాత్రమే నిస్సందేహముగా ప్రకటమై ఉండును. తాను భగవంతునికి నిత్య ప్రియాసులైన భక్తులు శీఘ్రమే అవగతను చూసుకొనును. భక్తి రహితులైన యోగులు తమను తాము మిత్రులుగా భావించి వాస్తవంలో వారి బుద్ధి భక్తిని ఎంతగా పరిశ్రమై ఉండదు. అనగా వారు భక్తుల స్థితికి చేరనిదే వాస్తవముగా ముక్తి పొందజాలరు. ఆరుహ్య కృచ్చేన పరం పదం తతః పతంసిదో నాతృత యుష్మదంగ్రయః. శ్రీమద్ భాగవతము 10.2.32. జ్ఞానులు యోగులు బ్రహ్మానుభూతి అనేది అత్యున్నత స్థితికి చేరగలిగిన భగవత్ చరణారవిందంలో ఎడ భక్తి లేని కారణమున తిరిగి భౌతిక ప్రకృతికి పతనము చెందుతుంది. కనుక జ్ఞానమును యోగమును నిజమైన ముక్తి సాధనములుగా అంగీకరించరాదు. భక్తి యోగములను విశ్లేషిస్తూ వీటన్నింటినీ అప్రయత్నంగా నాటగలిగాను. అతడు భగవానుని సత్యావేశ అవతారమైనందున మోక్షమును బడుగుటకే ఏదో ఒక పద్ధతిని అనుసరించవలసిన అవసరము లేదు. భగవద్గీతను దరిద్రిపై నెలకొల్పుటకు అతడు వైకుంఠ లోకము ఆధ్యాత్మిక ఆకాశం నుండి అభివృద్ధించింది. అందువలన జ్ఞానము యోగము లేదా కర్మను అనుసరింపకయే అతడు భగవద్ధామముకు తిరిగి వెళ్ళాడు. పృథు మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని నిత్య చిత్త భక్తుడే అయినప్పటికీ జీవిత కర్తవ్యమును నెరవేర్చి అంత్యముగా భగవద్ధామమును చేరు విధానమును తెవలకు బోధించే నిమిత్తమై భక్తియుత సేవ విధానము చేపట్టాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ హరే కృష్ణ. భారతీ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేనేనా? మీరేనా చదువుతారా? ఏది చదవాలి ప్రభుజీ? 316 పేజు 12వ శ్లోకం. 316 ప్రభుజీ. 216 12వ శ్లోకం. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 12. ఓకే. హరే కృష్ణ. చిన్నాన్యదేరదిగతాత్మగతిర్నిరీహ సత్తత్యజేచ్చినదిదం వయునేన ఏన తావన్న యోగ గతిభిర్యతిరప్రమత్తో ఏవద్గదాగ్రజ కదా సురతిం న కుర్యాత్. చిన్న విడివడి, అన్యదేహి జీవితపు ఇతర భావములు, దేహాత్మ భావన, అధిగత స్థిర నిశ్చయుడై, ఆత్మగతి ఆధ్యాత్మిక జీవన చర్మ లక్ష్యము, ఆధ్యాత్మిక జీవన చర్మ లక్ష్యము, నిరీహ ఇచ్చారాహిత్యము, తత్ అది, తత్యజే విడిచెను, అచ్చిన్నత్ అతడు ఖండించెను, ఇదం ఈ వయునేన, ఇదం ఈ వయునేన జ్ఞానముతో, ఏన దేని ద్వారానైతే, తావత్ ఇంతవరకు, నా ఎన్నడును, యోగగతిభి యోగాభ్యాసము, యతి అభ్యాసము చేయువాడు, అప్రమత్త మోహరహితుడు, యావత్ అంతవరకు, గదాగ్రజ శ్రీకృష్ణుని యొక్క కథాసు కథలు, రతిం ఆకర్షణ, నా కుర్యాత్ కలుగదు. దేహభావన పూర్తిగా తొలగినంతటా పృథువు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్నాడని అనుభూతం అనర్చుకొనెను. ఆ విధముగా దేవదేవుని నుండి ఉపదేశము నందగలిగిన అతడు సమస్త యోగ జ్ఞానాభ్యాసములను విడిచెను. కృష్ణ భక్తియే జీవితం యొక్క చర్మ లక్ష్యమనియు, జ్ఞానులు మరియు యోగులు కృష్ణ కథేడ అనురక్తులు కానిదే అస్తిత్వమునకు సంబంధించిన వారి భ్రాంతి నశింపదనియు పరిపూర్ణముగా అనుభూతం అనర్చుకొనినందున జ్ఞానము యోగముల పూర్ణత్వమునందును అతడు అభిరుచిని కలిగి ఉండలేదు. భాష్యము. దేహభావనలో మునిగి ఉన్నంత వరకు మనుజుడు
యోగ విధానము లేదా జ్ఞాన విధానము వంటి పలు ఆత్మానుభూతి పద్ధతులేడ అనురక్తుడగును. కానీ జీవితం యొక్క చర్మ లక్ష్యము శ్రీకృష్ణుని దరిచేరుటేనని తెలుసుకొనినంతటా ఆ దేవదేవుని ఎల్లర హృదయములలో అతడు అనుభూతం అనర్చుకొనును. అందువలన కృష్ణ భక్తి భావనలో అభిరుచి కలిగిన ఎల్లరకు అతడు తోడ్పడును. నిజమునకు మనుజుని జీవన పూర్ణత్వము అతని కృష్ణ కథా శ్రవణాసక్తిపై ఆధారపడి ఉండును. కనుకనే యావద్దాగ్రజదాసు రతిం నకుర్యాత్ అని ఈ శ్లోకమున తెలుపబడినది. శ్రీకృష్ణుని యందు అతని లీలలు కర్మల యందు అభిరుచి కలిగనిదే యోగము ద్వారా గాని జ్ఞానము ద్వారా గాని మోక్షమునందడి ప్రశ్నయే లేదు. భక్తి యోగ స్థితిని బడసిన వాడై పృథు మహారాజు జ్ఞానము యోగములందు అభిరుచిని కోల్పోయి వాటిని త్యజించెను. శ్రీల రూపగోస్వామి వివరించినట్లుగా అదే విశుద్ధ భక్తియుత జీవన స్థితి. ప్రభుజీ చదవమంటారా? ముందుకు వెళ్దాం నిన్న. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాత చదువుతారమ్మా? హరే కృష్ణ. విజయమాత ఉన్నారమ్మా? చదువుతాను ప్రభుజీ, ఒక్క నిమిషం. 12వ శ్లోకం కదా ప్రభుజీ? 12వ శ్లోకం 217వ పేజీ 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. భక్తియోగ స్థితిని బడసిన వాడే పృథు మహారాజు జ్ఞానము యోగములందు అభిరుచిని కోల్పోయి వాటిని త్యజించెను. శ్రీల రూపగోస్వామి వివరించినట్లుగా అదే విశుద్ధ భక్తియుక్త జీవన స్థితి. అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాధ్య నావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. జీవుడు శ్రీకృష్ణ భగవాసుని తెలుసుకున్నట్టే నిజమైన జ్ఞానం. భగవద్గీత 7వ అధ్యాయం యందు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని ధ్రువపరపబడినట్లు అనేక జన్మల పెదపయ్యే అటువంటి జ్ఞానము సంప్రాప్తించగలదు. పరమహంస స్థితిలో మనుజుడు శ్రీకృష్ణుడే సర్వస్వం అని తెలుసుకొనగలడు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. శ్రీకృష్ణుడే సర్వస్వమనియు కృష్ణ భక్తి భావనయే జీవిత పూర్ణత్వం అనియు పూర్తిగా అవగతము చేసుకున్నప్పుడు అతడు పరమహంస లేదా మహాత్ముడు కాగలడు. అటువంటి అతి దుర్లభుడు పరమహంస అయిన వాడు విశుద్ధ భక్తుడు హఠయోగమునకు లేదా జ్ఞాన మార్గమునకు ఆకర్షితుడు కాడు. అతడు కేవలము విశుద్ధ భక్తి యోగమునందే అభిరుచిని కలిగి ఉండును. గతమున ఆ విధానములకు అలవాటు పడినవాడు భక్తి యోగమును మరియు జ్ఞానయోగ విధానములను ఒకే మారు అనుసరింప యత్నించును. కానీ విశుద్ధ భక్తి యోగ స్థితికి అర్థించినంతనే అతడు ఇతర ఆత్మానుభవ విధానములన్నింటినీ త్యజించి వేయగలుగును. అనగా శ్రీకృష్ణుడే పరమ గమ్యమని స్థిరముగా అనుభూతం మనుచుకున్నప్పుడు మనుజుడు యోగ విధానమునకు గాని జ్ఞాన విధానమునకు గాని ఆకర్షితుడు కాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. పుష్పమాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. 13వ శ్లోకం. ఏవం స వీర ప్రవరః సంయోజ్యాత్మాత్మని బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వాం కలేవరం. ఏవం ఆ విధముగా సహా అతడు వీర ప్రవరః వీర ప్రముఖుడు సంయోజ నిలిపి ఆత్మాన మనసు ఆత్మని దేవదేవునిపై బ్రహ్మభూత ముక్తుడై దృఢముగా కాలే కాలక్రమమున తత్యజ త్యజించెను స్వం తన కలేవరం దేహమును. కాలక్రమమున పృథువు దేహమును త్యజింపవలసి వచ్చినప్పుడు అతడు మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల పైననే స్థిరముగా నిలిపెను. ఆ విధముగా అతడు పూర్తిగా బ్రహ్మభూత స్థితిలోనే నిలిచి భౌతిక దేహమును త్యజించెను. భాష్యము. మనుజుడెంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేనడి విషయము మృత్యు సమయమున పరీక్షింపబడునని ఒక బెంగాలీ సామెత పలుకుచున్నది. భగవద్గీత 8.6 ఎందు కూడా ఈ విషయము ఎం వాపి స్మరాన్ భావం త్యజంతే కలేవరం తమే వైతే కౌంతేయ సదా తద్భావ భావిత అని ధ్రువపరపబడినది. తమ పరీక్ష మరణ సమయమున నిర్వహింపబడునని కృష్ణ భక్తిలో నున్నవారు ఎరిగి ఇందురు. మరణ సమయము కృష్ణుని స్మరించినచో మనుజుడు శీఘ్రమే బృందావనమునకు గోలోకము చేరును. ఆ విధంగా అతని
జన్మ సఫలము కాగలదు. తన జీవితము త్వరలో మునిగి ఉన్నదని పృథు మహారాజు కృష్ణానుగ్రహమున తెలుసుకొనగలిగెను. అంతటా అతడు మిగులు ఉత్సాహవంతుడై యోగ విధానమున బ్రహ్మభూత స్థితిలో దేహమును త్యజించి విద్యుక్తుడయ్యను. స్వచ్ఛందంగా దేహమును త్యజించి ఏ విధముగా భగవద్ధామను కేగవచ్చునో రాబో శ్లోకములలో సంపూర్ణముగా వివరింపబడినది. మరణ సమయమున పృథువు అనుసరించిన యోగ విధానము ఆరోగ్యము మనస్సు చక్కగా ఉన్నప్పుడే దేహ త్యాగము త్వరితము కావింపగలదు. ప్రతి భక్తుడు దేహము మనస్సు స్వాధీనములో ఉన్నప్పుడే మన్నింపగోరును. ఇదే కోరికను కులశేఖరులు కూడా ముకుందమాల స్తోత్రమున వ్యక్తము కావించి ఉండిరి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరంతం అద్వైవ మే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫలా వాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఆరోగ్యము చక్కగా ఉన్నప్పుడే కులశేఖర మహారాజు మరణింపగోరి ఉండెను. కనుకనే ఆయన ఆరోగ్యము మనసు చక్కగానున్న ప్రస్తుత సమయమునని తనకు మరణము సంప్రాప్తించున్నట్లు చేయమని శ్రీకృష్ణుని ప్రార్థించిరి. మరణ సమయమున కఫ వాత పిత్తములతో గొంతు కూడుకుపోవును. అట్టి పరిస్థితిలో ఏ మాట పలుకుట కూడా కష్టమే. కనుక కృష్ణానుగ్రహముననే ఎవరైనా మరణ సమయమున హరే కృష్ణ మహామంత్రమున పలుకగలరు. అయినను యోగి ముక్తాసన స్థితుడై దేహమును శీఘ్రమే త్యజించి కోరిన లోకమును కేగగలడు. ఈ విధంగా పూర్ణుడగు యోగి తన ఇచ్చానుసారము యోగము ద్వారా దేహమును త్యజింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్రం. ఈయన అన్నట్టు నిజంగానే ఆ టైంలో అవనగలుగుతామో లేదు, మామూలుగానే అనలేకపోతున్నాం ప్రభుజీ. గొంతు పోతుంది. అప్పుడే అసలు ఉంటుందో పోతుందో ప్రభుజీ. గొంతుతో సంబంధం లేదు, బట్ ఎస్ దీనికి రకరకాల issues అది వస్తాయి. గొంతుతో సంబంధం లేదమ్మా. కళ్ళు మూసుకుని వేరే ఆలోచన వచ్చినప్పుడు తుళ్ళి పడతాం అనమాట. ఎటెళ్ళింది నా మనసు. అది రకాల హెల్త్ ఇష్యూస్ తోని ఇంకా అన్ని డామినేట్ చేయడం వల్ల భగవంతుని గుర్తించుకోవడమే కష్టం అయిపోతుంది అని అది. కానీ ఒక దగ్గర చదివాం కదా, ఆయనే గుర్తు చేస్తారు మనం సాధన చేసుకుంటే అలాగా అని చెప్పి కూడా చదివామమ్మా మనం. అవును మాతాజీ. అవును. ఇంకా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? మామూలుగా ఇప్పుడు కాస్త నలతగా ఉంటేనే బుక్ తీయలేకపోతున్నాం మాతాజీ. ఇంకా ఆ టైంలో ఇంకా అసలు ఎట్లా ఉంటామో మరి. నామస్మరణమ్మా, నామస్మరణ అంతే, నిరంతర నామస్మరణ ఉంటేనే అది ఏ పని ఆటోమేటిక్ గా చేస్తున్నా లోపల వెళ్ళిపోవాలా. మనం అన్నా అనకపోయినా లోపల జరిగిపోతుండే స్థితిలో ఉండాలి ఇంకా. అది అమ్మగారు చిన్నప్పుడు అనేవారండి, నేను లోపల చేసుకుంటున్నాను అనేవారు. నువ్వు మాట్లాడుతున్నావు కదా అనేవాళ్ళం మేము. అంటే నేను బయటికి మాట్లాడుతున్నా లోపల అవుతుందమ్మా నామస్మరణ అనేవారు ఎప్పుడు. అప్పుడు అర్థమైంది కాదు, కానీ అలా తర్వాత పెద్ద అయ్యాక నిజమే అనుకునే వాళ్ళం. భజనకి వెళ్ళొచ్చిన తర్వాత చూడండి మాతాజీ, ఏదో ఒక పాట వచ్చిన తర్వాత అలా పాడుకుంటూనే ఉంటాం మనం. భక్తి శాస్త్రి ఇది ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు ఇవాళ. ఇస్తారా మాతాజీ? ప్రభుజీ ఏ చాప్టర్ సంబంధం? 7 నుంచి 12 వరకు. 7 నుంచి 12 వరకు అన్ని టచ్ చేశారు. సో చూసారా? నేను చూడలేదు, అదే మీరు అన్నారు. అదే మీకు పంపించాను, నేను ఫార్వర్డ్ చేశాను మీకు, చూస్తారని. నేను చూస్తాను ఒకసారి. చూస్తాను. ఎక్కువ 9 లోనే ఉన్నాయి. 9, 7 లోనే ఎక్కువ టచ్ చేశారు. ఎక్కడికల్లా ఇవ్వాలి ఇదంతా? రేపు ఓన్లీ క్లోజ్ బుక్, నో ఓపెన్ బుక్. ఓకే ఓకే. సో 9th 29 ఎగ్జామ్. థర్స్డే సాయంత్రం 7:30 to 9. మాతాజీ ఎట్లా రాయాలంటే ఈసారి ఇదివరకు ఇట్లానేనా? అదే వీడియో ఆన్ చేసుకొని రాయడమే. ఎప్పుడమ్మా? ఈ థర్స్డేనేనా? 29th ప్రభుజీ. వీడియో ఆన్ చేసి ఎదురుగా రాయాలా మాతాజీ? ఓకే. అయితే మరి అప్పుడు 2 ఎగ్జామ్స్ ఉండేవి కదా, ఓపెన్ బుక్, క్లోజ్డ్ బుక్ అని. ఇప్పుడు ఓన్లీ క్లోజ్డ్ బుక్. ఓపెన్ బుక్ మళ్ళీ ఇస్తారేమో? ఏం చెప్పలేదు ఇంకా అసలు. ఇస్తారు లేకుండా అవ్వదు.
తర్వాత అవునా? ఇస్తారు తర్వాత ఇస్తారు. అప్పుడంటే 2 ఒకసారి ఇచ్చేస్తారు, బట్ ఇస్తారులేండి, ఏం వరి అవ్వదు. సో ఏమ్మా? నేను ఇంక ఉండదేమో అనుకున్నా. లేదు లేదు, తప్పకుండా ఉంటుంది. సో ఎగ్జామ్ మీరు ఒకసారి చూడండి, ఎప్పుడు డిస్కస్ చేద్దాం అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదే దానికోసం. ఇవాళకి అప్పుడు ఇవాళంతా ఇంకా 2 వారాలు చెప్పమ్మా. టైం ఉందమ్మా. సండే వీలైతే ఒకసారి కలుద్దాము అందరం. సండేనా? సండే ఏ టైంలో? నువ్వు ఇక్కడ ఉంటావు కదమ్మా. సండే మధ్యాహ్నం సాయంత్రం. పుష్కరాలకి గట్రా వెళ్తున్నారేమోగా లేదా? సండే ఈవినింగ్ నాకు అవ్వదు. నీకు అవదమ్మా? సరే మండే చూద్దామమ్మా. బాబు ఇక్కడ ఉండగా మండే వెళ్తున్నాం ప్రభుజీ పుష్కరాలకి. ఎక్కడికి వెళ్తున్నారు మాతాజీ? బద్రీనాథ్, కేదార్నాథ్ రేపు బయలుదేరుతున్నాం ప్రభుజీ. నెక్స్ట్ వీక్ నేను వైజాగ్ లో ఉంటాను, అదే అమ్మ అంటున్నారు బేసికలీ. సో వైజాగ్ అక్కడ ఇప్పుడు ఎక్కడున్నారు ప్రభుజీ? హైదరాబాద్ లో లేరా? హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నరసింహార్త పాడుతున్నారు. పాడతాను ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపు రక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖ అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंहदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण। హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అండి. ప్రభుజీ మేము కూడా ఇక్కడ భక్తి